ఆసాపు కీర్తన 50 అధ్యాయం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుటని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమయ్యున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. వృషభములు మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము. మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేయుదువు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననై యుంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడెవడును లేకపోవును. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.